సకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు భగ్గుమంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి అశేష జనవాహిని యొక్క ఆందోళనను అరికట్టడంలో పాకిస్తానీ సైన్యం విఫలమవుతోంది. తూటాలు, తుపాకులు, బెదిరింపులు, భయపెట్టడాలు ఇవేవీ పనిచేయటం లేదు. పిల్ల, పాప, ముసలి, ముతక, ఆడ, మొగ వీళ్ళందరూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఇన్ని రోజులైనా కూడాను ప్రజలు పోరాడుతున్నారు. ఈ పోరాటం ఒక రకంగా పాకిస్తాన్ ముక్కు కోసేసినట్టు అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంతకాలము భారతదేశం అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్, మన కాశ్మీర్, దీనికి సంబంధించి అవాకులు చవాకులు ప్రచారం చేసింది. అక్కడ ప్రజలు ఉద్యమిస్తున్నారు, ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తోంది, మిలిటరీ ఇనుప బూట్ల రాజ్యం నడుస్తోంది, మానవ హక్కుల హననం జరుగుతోంది, మహిళల రేపు జరుగుతోంది. ఈ రకమైనటువంటి రకరకాల ఆరోపణలు దాదాపు 4-5 దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు భారతదేశం అధీనంలో ఉన్నటువంటి లేదా భారతదేశంలో ఉన్నటువంటి కశ్మీర్ ఏదైతే ఉందో, మొత్తం కశ్మీర్ మనదే, కానీ కొంత భాగం పాకిస్తాన్ చేతిలో, కొంత భాగం చైనా చేతిలో ఉండడం అనేది ఒక దురదృష్టం. మన దగ్గర ఉన్నటువంటి కశ్మీరంలో అభివృద్ధి కనిపిస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది, డెవలప్మెంట్ కనిపిస్తోంది, ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి, మంత్రుల పర్యటనలు కనిపిస్తున్నాయి, ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు కనిపిస్తున్నాయి, ఉగ్రవాదాన్ని అణిచివేయడం కనిపిస్తోంది. ఇవన్నీ పాకిస్తాన్లో కనిపించటం లేదు. ఇప్పుడు పాకిస్తాన్కి తన దగ్గరే పుట్టిన ముసలం గురించి ఎలా వర్ణించాలో, ఎలా సంజాయిషీలు చెప్పుకోవాలో ప్రపంచంలోని వివిధ దేశాలకు, ముఖ్యంగా యూరోపియా దేశాలకు, అమెరికా వంటి దేశాలకు ఎలాగ సంజాయిషీలు చెప్పుకోవాలో తెలియటం లేదు. ఇన్నాళ్ళు కశ్మీర్ ఇష్యూని ఉపయోగించుకుని భారత్ని ఇరకాటంలో పెట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కశ్మీర్ ఇష్యూ విషయంలో ప్రపంచం ముందు బరిబాతలా నిలబడేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని మొత్తము వెనుక 2 ఎత్తుగడలు ఒక వ్యక్తి వేశాడు. దాని ఫలితమే ఇది. ఈ 2 ఎత్తుగడలు వేసిన వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ 2 ఎత్తులు వేశారు. ఈ 2 ఎత్తులతోటి మొత్తము పాకిస్తాన్ దశాబ్దాలుగా అల్లుకుంటూ వచ్చినటువంటి కాశ్మీర్ అనేటటువంటి కల్లబుల్లి కట్టుకథ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పటాపంచలైంది. తన దేశంలో ఉన్నటువంటి, తన అధీనంలో ఉన్నటువంటి కశ్మీరులో కనీస మానవ హక్కులు సంగతి పక్కన పెట్టండి, తినడానికి తిండి గింజలు ఇవ్వడం విషయంలో కూడా ఎంత అన్యాయం జరుగుతోందో మొట్టమొదటిసారి ప్రపంచం దృష్టికి వచ్చింది. దీని వెనుక నరేంద్ర మోదీ యొక్క 2 స్టెప్స్ ఉన్నాయి. మొట్టమొదటి స్టెప్ 2019 ఆగస్టు 5వ తారీఖు, ఆ రోజున ఆర్టికల్ 370ని తొలగించడం జరిగింది. ఆర్టికల్ 370ని తొలగించిన మరుక్షణము కశ్మీర్ ఒక అంతర్జాతీయ వివాద విషయంగా ఉన్నటువంటి పరిస్థితి అంతరించిపోయింది. కశ్మీర్ భారతదేశపు అవిభాజ్య అంగమైంది. అప్పటి వరకు కాగితాల మీద, వాదనల మీద ఉన్నటువంటి అవిభాజ్య అంగం భారతదేశంలోని అవిభాజ్య అంగం. కానీ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. దానికి మిగతా దేశంలో 5 సంవత్సరాలు అసెంబ్లీ కాల పరిమితి అయితే కశ్మీర్లో 6 సంవత్సరాలు, మిగతా దేశంలో 2029కి నియోజకవర్గాల పునర్విభజన అయితే కశ్మీర్లో 2036 తరువాత మాత్రమే జరగాలి. అదేవిధంగా ఈ రకమైనటువంటి మిగతా ఈ దేశంలో వర్తించేటటువంటి అనేక ఇన్ఫర్మేషన్ కమిషనర్ కావచ్చు, విజిలెన్స్ కమిషన్ కావచ్చును, కంట్రోలర్, ఆడిటర్ జనరల్ కావచ్చు, ఇవేవి కశ్మీర్కి వర్తించవు. భారతదేశం పాస్ చేసినటువంటి ఏ చట్టమైనా కశ్మీర్లో ఆమోదం పొందాలి. ఈ కట్టుకథ ఇదంతా కూడాను ఒక్క దెబ్బకి పటాపంచలైపోయింది. కశ్మీర్ భారతదేశంలోని అవిభాజ్య అంతర్భాగంగా పూర్తి స్థాయి అంతర్భాగమైంది, ఒక యూనియన్ టెరిటరీగా మిగిలింది. దీంతో కశ్మీరీ వేర్పాటువాదులకు ఒక షాక్, ఈ కశ్మీర్ని నమ్ముకుని రాజకీయాలు ఆడుతున్నటువంటి పాకిస్తానీలకి ఒక షాక్, పాకిస్తాన్కి అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం ఒక పెద్ద షాక్. పాకిస్తానీలకు అసలు ఈ ఆర్టికల్ 370ని ఎలా తట్టుకోవాలో వాళ్ళ దగ్గర అసలు అంచనా లేదు. భారతదేశం ఆర్టికల్ 370ని తీస్తుందన్న విషయం కూడా అంచనా లేదు. దీంతో ఒక్కసారిగా వాళ్ళు ఇన్నాళ్ళు నిర్మించుకుంటూ వచ్చినటువంటి కశ్మీర్ పాలసీ
కుప్పకూలిపోయింది. కొత్త వ్యూహాన్ని రచించడానికి వాళ్ళకి సమయం దక్కలేదు. శరవేగంగా భారతదేశంలో మార్పులు రావడం మొదలైంది. భారతదేశంలో భారీ ఎత్తున తిరుగుబాటు వస్తుంది అనుకున్నారు, రాలేదు. భారతదేశంలో ఎన్నికలు జరిగాయి, కశ్మీర్లో ఎన్నికలు జరిగాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడాను ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చింది. అంటే అక్కడి ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీకి మెజారిటీ వచ్చింది తప్ప ప్రభుత్వం ఇందులో ఏమీ జోక్యం చేసుకుని మోసపూరిత ఎన్నికల్ని నిర్వహించలేదు. చివరికి ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం రావడం, దాంతో ప్రజల్లో కూడాను స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పటికి అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకులు మళ్ళీ పైకి రావడం, వీటన్నిటితోటి జమ్మూ కాశ్మీర్ బిజీ అయిపోయింది. కాబట్టి భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ని ఒక ఇష్యూగా చేయటం అనేది పాకిస్తాన్కి పోయింది. కాబట్టి 2019 నుంచి పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో తప్పుటడుగులే వేస్తూ వచ్చింది, ముందుకు సాగలేని పరిస్థితి. అయితే కశ్మీర్లో కనీసము రోడ్లు వేయలేదు, కనీస సదుపాయాల్ని కల్పించడం, మౌలిక వసతుల కల్పన, స్కూళ్ళు, హాస్పిటల్స్ నిర్మాణము, ఇలాంటివేవి పాకిస్తాన్ చేయలేదు. ఆఖరికి తిండి గింజల విషయంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే తిండి గింజలు ముందు పంజాబ్కి వెళ్తాయి కానీ కశ్మీర్కి రావు. ఇప్పుడు కశ్మీరీ ప్రజలు అడుగుతున్నది స్వతంత్ర కశ్మీర్ కాదు, తమకు వేరే ఏమీ అడగటం లేదు. బాబు తినడానికి తిండి గింజలు ఇవ్వండి, మాకు తాగడానికి మా నీళ్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అవి కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. దీనికి కారణం ఏంటి? 2019 నుంచి ఉగ్రవాదము క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. ఆ తరువాత వాళ్ళ మీద ఒక పెద్ద భారీ బాంబు పడింది, అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ రెండవ పెద్ద దెబ్బ. ఆపరేషన్ సింధూర్ తరువాత ఉగ్రవాద స్థావరాలు మొత్తం ధ్వంసమయ్యాయి. అప్పటి వరకు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదానికి లాంచ్ ప్యాడ్, ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ సెంటర్, పాక్ ఆర్మీకి పెద్ద రిక్రూట్మెంట్ సెంటర్. పర్యవసానంగా అక్కడ ఎంతో కొంత డబ్బులు వచ్చేవి, ఉగ్రవాద సంస్థలకి డబ్బులు వచ్చేవి, ఉగ్రవాద సంస్థకి మద్దతు ఇచ్చే వాళ్ళకి డబ్బులు వచ్చేవి. ఈ డబ్బులతోటి అక్కడ ఒక ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో ఈ మొత్తము నెట్వర్క్ని ధ్వంసం చేయడం జరిగిందో ఆ నెట్వర్క్ ఇప్పటికీ మళ్ళీ పుంజుకోలేకపోయింది. బహావల్పూర్లోనో లేకపోతే మురీద్కేలోనో పుంజుకున్నది, అది పంజాబ్లో ఉన్నాయి కాబట్టి. కానీ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో లాంచ్ ప్యాడ్స్ ఆ తర్వాత మళ్ళీ పుంజుకోలేదు. ఉగ్రవాదులు కూడాను భారతదేశం ఏ క్షణానైనా మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ని కేవలం హోల్డ్లోనే పెట్టాము, ఎప్పుడన్నా ప్రారంభిస్తామని భారత్ చెప్పింది. కాబట్టి POJKలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి, రిక్రూట్మెంట్ తగ్గింది. అంటే ఉగ్రవాదం తరఫు నుంచి వచ్చే డబ్బులు తగ్గిపోయినాయి. తిండి గింజలు కనీసం కొనుక్కోవడానికి కూడాను కావలసినటువంటి డబ్బులు తగ్గాయి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ దెబ్బకి మొత్తము టెర్రర్ క్యాంపులు బర్స్ట్ అయిపోయినటువంటి కారణంగా పూర్తిగా ఏ రకమైనటువంటి వ్యవస్థ, ఆదాయపు వ్యవస్థ లేకపోవడం పాకిస్తాన్ మొదటి నుంచి పట్టించుకోలేదు. కానీ ఇంతకాలము ఇస్లామిక్ ఉగ్రవాదం పేరిట, లాంచ్ ప్యాడ్స్ పేరిట, టెర్రర్ ట్రైనింగ్ పేరిట ఎంతో కొంత ఉపాధి లభిస్తూ ఉండేది, కొంతమందికి పని లభిస్తుండేది, కొన్ని ఏజెన్సీలు పనిచేస్తూ ఉండేవి. ఇప్పుడు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్తో పాకిస్తాన్ పెద్ద అవసరం లేదు. ఆ నీరు కావాలి, దాని మీదుగా వెళ్ళేటటువంటి హైవేస్ ఏవైతే ఉన్నాయో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ యొక్క హైవేస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి తప్పితే పెద్దగా దాని నుంచి ఉపయోగం లేదు. కాబట్టి కేటాయింపులు లేవు, కాబట్టి పేదరికం వచ్చింది, తిండి గింజల కరువు వచ్చింది. మోదీ కొట్టినటువంటి ఈ 2 దెబ్బల వల్ల పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి కేటాయింపులు తగ్గాయి. దాంతో ప్రజలలో ఆకలి కేకలు మొదలయ్యాయి. ఆ ఆకలి కేకలే ఈ ఉద్యమానికి దారితీశాయి. ఈ ఉద్యమం తగ్గకపోవడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో కూడా పరిస్థితి బాగుపడేటటువంటి సూచన లేదు. మోడీ నుంచి 3వ దెబ్బ ఏమొస్తుందో ఇప్పటి వరకు పాకిస్తాన్కి అంచనా లేదు. మొత్తానికి ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు బదులు మళ్ళీ భారతదేశం మీద ఏ ఉగ్రవాద దాడు జరిపేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేయవచ్చును. అది చేస్తే ఏమవుతుందో పాకిస్తాన్ సైన్యానికి తెలుసును. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని తట్టుకునేటటువంటి శక్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి వరకు సాధించిన యుద్ధ విజయము ఒక్కటి కూడా లేదు.
కాబట్టి మరొక పరాజయాన్ని ఖాతాలో వేసుకుని మరొక జనరల్ని ఫీల్డ్ మార్షల్ చేసి, లేదా ఉన్న జనరల్నే ఫీల్డ్ మార్షల్ చేసి మొత్తానికి ఏదో రకంగా సిగ్గుని కాపాడుకునే ప్రయత్నం, తమ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మోదీ కొట్టినటువంటి ఈ 2 దెబ్బలు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారి ప్రజా తిరుగుబాటుకి కారణమయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.